ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బోధనేతర అంశాలను రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించడం వల్లనే ఉపాధ్యాయుడు మరణించారని ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆరోపించింది. విజయనగరం జిల్లా మరుపల్లి NLDP శిక్షణా కేంద్రంలో హెచ్ఎం మరణానికి రెసిడెన్షియల్ శిక్షణే కారణమని ఐక్య వేదిక UTF రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహన్ రావు అన్నారు. హెచ్ఎం మృతికి నిరసనగా విజయనగరం DEO ఆఫీస్ వద్ద నేడు UTF ఆధ్వర్యంలో టీచర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. రెడ్డి మోహన్ రావు UTF రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక విజయనగరం జిల్లాలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనికి కారణం ఈ ప్రభుత్వ అధికారులు ముందు వైఖరి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రం వద్ద DEO ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఉద్యోగులు పైన అధికారులు అవలంబించినటువంటి మొండి వైఖరి ఎంతైనా వాళ్ళు మారకపోవడం. ఈరోజు ట్రైనింగ్ల నేపథ్యంలోనే ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు ఉపాధ్యాయుడు రాష్ట్రంలో రెండో ఉపాధ్యాయుడు ఒక మరణానికి కారకమైనటువంటి ఉద్యోగులందరినీ ఏదైతే ఆ విద్యాశాఖ అధికారులు ఉన్నారో వాళ్ళందరి యొక్క ముందు వైఖరి మారాలని చెప్పి ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ ట్రైనింగ్లు ఏవైతే ఉన్నాయో బోధనేతర కాలాన్ని హరించే ట్రైనింగ్లని ఈ ఉపాధ్యాయులకు ఏ విధంగా ఉపయోగపడినటువంటి రెసిడెన్షియల్ మోడ్లో జరిగినటువంటి ట్రైనింగ్లని రద్దు చేయాలని చెప్పి ఏదైతే ఈరోజు శ్రీనివాసరావు మరణించారో ఆ కుటుంబానికి వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించాలని చెప్పి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ ప్రభుత్వాన్ని విద్యాశాఖ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఏ ఉపాధ్యాయుడు కూడా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితికి గురి కాకుండా ఉండడానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ వైఖరి మారాలా. ఇది రెండోసారి జరిగినటువంటి ఘటన. ఒక ఉపాధ్యాయుని యొక్క ప్రాణాన్ని ఉద్యోగులకి ప్రాణాన్ని ఏమాత్రంగా విద్యాశాఖ అధికారులు లెక్క చేయడం అనడానికి ఈరోజు ఇది నిదర్శనంగా కనబడుతుందని చెప్పి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారుల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.